పరకామణి కేసులో ఎవరైతే ఆ రోజు కేసు పెట్టిన ఏవిఎస్ఓ సతీష్ కుమార్ అత్యంత దారుణంగా కిరాతకంగా హత్య చేయబడ్డాడు. అక్కడ సంఘటన చూసిన తర్వాత ఆయన విచారణకు తిరుపతికి బయలుదేరి వస్తుండగా రైలు పట్టాలకు దూరంగా ఆయన బాడీ అక్కడ ఉంది. ఆయన నిజంగా ఆత్మహత్యకు గాని ఆయన ప్రయత్నం చేస్తుంటే ఆయన తిరుపతి విచారణకు ఆయన ట్రైన్ ఎక్కడ బ్రహ్మాండంగా ఇంట్లో మాట్లాడారు. సతీష్ కుమార్ ఆ రోజు రవికుమార్ ను పట్టుకొని కేసు నమోదు చేస్తే కేసు నమోదు చేసిన ఆఫీసర్ పై అప్పటి చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు, మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు, CMO లో ఉన్న ధనంజయ రెడ్డి, అప్పటి SP పరమేశ్వర్ రెడ్డి గారు అతన్ని ఒత్తిడి తీసుకొని వచ్చి రాజీ చేసుకోవాలని ఆ రోజు కోర్టుకు కూడా మ్యూచువల్ గా ఎవరైతే రవికుమార్ ఉన్నారో, ఎవరైతే ఈ సతీష్ కుమార్ గారు ఉన్నారో ఇద్దరు కూడా ఆ రోజు కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. ఇంకా అయిపోయింది ఆ కథ అనుకున్నారు. మనం ఒక తెలిసే భగవంతుడు ఒక తెలుస్తారు. భగవంతుడితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా చరిత్రలో మనుగడ సాగించలేరు, చరిత్రలో మిగలలేదు. కాబట్టే కూటమి అధికారంలోకి వచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పరకామణి మీద ఇష్యూ మళ్ళీ మొదలవడం, కోర్టు కూడా CBI దీంట్లో చేస్తే మేము CBI రావడానికి స్వాగతిస్తున్నామని చెప్పిన మీరు ఎప్పుడైతే విచారణ సమర్థవంతంగా పద్ధతి ప్రకారం జరుగుతోందో, మూలాలు ఏదైతే ఎక్కడ జరిగింది, ఎవరి ద్వారా జరిగింది, కింది స్థాయి ఉద్యోగం నుంచి పై స్థాయి ఉద్యోగం వరకు విచారణ జరుగుతుందో ఆ జరుగుతున్న తరుణంలో ఈ రోజు వాళ్ళ యొక్క అవినీతి, వాళ్ళు దోచుకున్న దాన్ని భాగవతం అంతా బయటకు వచ్చేస్తుందని తెలిసి సతీష్ కుమార్ హత్య చేయబడ్డారు. ఇది వీళ్ళ కొత్త కాదు, వైసీపీ నేతలకు ఇది కొత్త కాదు. ఈ రోజు అనుకోవచ్చు. మళ్ళీ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టారు. ఏమని పెట్టారు? అధికారులు ఒత్తిడితో సతీష్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్నారు. ఎవరు చెప్పారా? నువ్వు ఎవరు? దాన్ని ఆత్మహత్యగా నువ్వు చిత్రీకరించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు? ఎందుకు భయపడుతున్నావు? భుజాలు తడుముకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు ఆడ ఎవిడెన్స్ తో కూడా దొరికిపోతున్నారు. పట్టాలకి దూరంగా బాడీ ఉంది, విచారణలో తెలుతోంది.